వస్తుంటారమ్మా బాగుంటుంది. 60 పోయినాయి సార్, అది పోయింది, అది పోయింది సార్, అది పోయింది, అది పోయింది సార్, అది పోయింది, అది పోయింది సార్. డబ్బు ఖర్చు తయారు చేసేవాడు ఎవరైనా ఉన్నారా? కమిషన్ నెంబర్ మాట్లాడుకుంటాము. మీరు కనుక్కొని నెంబర్ ఇది పోయింది సార్, ఇది ఇక్కడ చీలింది సార్. ఇక్కడ మనం పెట్టిందే మే 14 నుంచి 19 పెట్టేది పోయి ఏం లేవట్లేదు సుధాకర్ 10 లీటర్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రజలు నచ్చిన నాయకులు, ప్రజలు కోరుకుంటున్న నాయకులు बच्चा अच्छा खेला మధ్యాహ్నం చాలా సేపు మన జరిగినది ఓన్లీ మాకు ఒకటే సాయన కొంచెం ముందుకు రా సాయన సాయి యోగేష్
ఈ మున్సిపల్ హై స్కూల్ 1953లో ఈ స్కూల్లో నేను చదువుకోవడం జరిగింది. అప్పుడు మేము చదువుకునేటప్పుడు ఎస్ఎల్సీ ఉంది. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఒక 45 ఏళ్లకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ వచ్చింది. అప్పుడు మేము పీయూసీ ఉంది. అప్పుడు ఈ గ్రౌండ్ ఎప్పుడు కూడా సాయంత్రం అయ్యేటప్పటికీ 400-500 పిల్లలు ఎప్పుడూ ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ ఖోఖో కానీ రకరకాల ఆటలు ఆడించేవారు. అప్పుడు టీచర్లు కూడా మనం ఒక క్లాసు పీరియడ్ ఉండేది, ఒక పీరియడ్ అంతా ఆడించేదానికి కోసం. అప్పుడు టీచర్లందరూ కూడా భక్తిగా బాగా శ్రద్ధతో మమ్మల్ని అందరినీ ఆటలు ఆడించే పరిస్థితి ఉంది. రాను రాను ఆటలు తగ్గిపోయినాయి, పిల్లలకు వ్యాయామం తగ్గిపోతా ఉంది. కాబట్టి భవిష్యత్తులోనైనా కూడా ప్రతి ఒక్కరూ పిల్లలందరూ కూడా ఏదో ఒక వాళ్ళకు నచ్చిన స్పోర్ట్స్ లో కానీ గేమ్స్ లో కానీ పాల్గొంటే ఒక 10-15 ఏళ్ళు ఈ స్పోర్ట్స్ గేమ్స్ లో పాల్గొంటే ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ యొక్క పాల్గొనే యొక్క ఉపయోగం జీవితంలో విద్యార్థుల్లో వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ గేమ్స్ లో పాల్గొని మీ యొక్క శరీరాన్ని ఆరోగ్యాన్ని పెంచుకొని అందరూ ఆరోగ్యవంతంగా ఉండే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరి గత 5 రోజులుగా ఇక్కడ ఈ స్పోర్ట్స్ గేమ్స్ జరుగుతూ మరి విజేతలకు బహుమతులు అందించడానికి మమ్మల్ని ఆహ్వానించిన మా శిష్యుడు రసూల్ గారికి వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదే మాదిరిగా వేదికలో ఉండబడిన పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి స్పోర్ట్స్ లో గెలిచిన వారికి 10వ ప్రైజ్ ఇచ్చేదానికి మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాను.